అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు స్పెషల్ ఆంధ్ర గోంగూర పచ్చడి. ఇది చేసుకోవడానికి ముందలుగా మనం ఎండుమిరపకాయలు, చిన్న ఉల్లి, జీలకర్ర, కొంచెం మెంతులు అన్నీ నూనెలో బాగా వేయించుకోవాలి. దాని తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ పోసి గోంగూర ఒక కట్ట అండి దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎట్లా చేసుకోవాలంటే అందులోని వాటర్ అంతా డ్రై అయిపోవాలి. అప్పటి వరకు దాన్ని ఫ్రై చేయాలి. మనం ఒక 5 minutes తీసుకుంటుంది ఇది ఫ్రై చేయడానికి, దానికంటే ఎక్కువ ఏం పట్టదు. సో అప్పటి వరకు మనం ఏం చేయాలంటే ఇందాక ఫ్రై చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి కదా, రెడ్ చిల్లీస్, జీలకర్ర, మెంతులు అండ్ గార్లిక్, అవన్నీ పౌడర్ చేసి పెట్టుకోవాలండి. ఇట్లా ఈ విధంగా. తర్వాత గోంగూర ఫ్రై అవుతుంది చూడండి, వాటర్ అంతా డ్రై అయిపోతుంది కదా. ఇప్పుడు అందులో మనం ఏ ఇంగ్రీడియంట్స్తో అయితే మనం మిక్స్చర్ చేసామో ఆ పౌడర్ని ఇందులో బాగా మిక్స్ చేసేయాలి. ఈ టైంలో మనం దాంట్లో ఇది కలిపేసిన తర్వాత సాల్ట్ అదంతా చెక్ చేసుకోవాలి. అదే మిక్చర్లో మనం కొంచెం పసుపు, సాల్ట్ కూడా వేసి మిక్సీ పట్టాలండి. ఇది ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొంచెం సాల్ట్ చెక్ చేసుకుంటే, ఒకవేళ అవసరమైతే కొంచెం యాడ్ చేసుకోండి, ఓకేనా. దీని తర్వాత తాలింపు వేసుకోవాలండి. కొంచెం ఆయిల్లో జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి తాలింపు పెట్టేసి, ఏదైతే గోంగూర మనం ప్రిపేర్ చేసామో దాంట్లో మిక్స్ చేసి ఇంకా అయిపోయింది. దట్స్ ఇట్. ఇప్పుడు దీన్ని మనం ఒక స్టోరేజ్ కంటైనర్లో పెట్టి ఒక 6 months వరకు యూజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.